ఛత్తీస్గఢ్ దంతెవాడ బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. మహిళా మావోయిస్టు అగ్రనేత గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను మృతి చెందింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా రేణుక పనిచేస్తున్నారు. సర్చ్ ఆపరేషన్లో రేణుక మృతదేహాన్ని సాయుధ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సెంట్రల్ కమిటీ మెంబర్గా పనిచేసిన శాఖమూరి అప్పారావు భార్య రేణుక. 2010లో జరిగిన ఎన్కౌంటర్లో శాఖమూరి అప్పారావు మృతి చెందారు. రేణుక మృతి విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ బిడ్డ చదువుల్లో చురుకుగా ఉండేదని, ఇంటర్, డిగ్రీ, ఎల్ఎల్బీలో గోల్డ్ మెడల్ సాధించిందన్నారు ఆమె తండ్రి సోమయ్య. 2003లో ఉద్యమంలోకి వెళ్లిందని తెలిపారు. ఉద్యమం పట్ల ఆకర్షితులు కావడం అనే ప్రశ్నకి ఏంటంటే, మాది పుట్టిన ఊరు కడవెండి. కడవెండిలో పుట్టడం ఒక ప్రధానమైన కారణం. మా అన్న పనిచేసిండు మావోయిస్ట్ పార్టీలో. తర్వాత మా అక్క పనిచేసింది. మా అక్క 2004 నుంచి అజ్ఞాతంలో ఉంది. ఇంకా వైజాగ్లో అంటే 2004 తర్వాత దాదాపుగా కుటుంబంతో పూర్తిగా సంబంధాలు కట్ చేసుకొని పూర్తిగా పార్టీ పనిలోనే పనిచేసింది. ఒక 10 ఏళ్ల క్రితం వరకు మాత్రం ఉత్తరాలు రాసేది. 10 ఏళ్ళ నుంచి ఉత్తరాలు కూడా ఏం లేదు. ఇప్పుడు మేము బయలుదేరి దంతెవాడకు పోయి మళ్ళీ రేపు మా స్వగ్రామం కడవెండికి తీసుకొని వచ్చి బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ కడవెండిలో అంత్యక్రియలు జరుగుతాయి. నా ప్రాపర్ కడవెండిలో ప్రైమరీ స్కూల్ వరకు జరిగింది. ఆ తర్వాత దేవరపుల హై స్కూల్ జరిగింది. ఇంటర్లో జాయిన్ అయ్యింది జనగామ ఇంటర్ కాలేజ్. అక్కడి నుండి దాని తర్వాత మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ డైవర్స్ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత తిరుపతిలో లా చేసింది పద్మావతి యూనివర్సిటీ. ఆ తర్వాత కొంతకాలం ప్రాక్టీస్లో ఉన్నది. ప్రాక్టీస్ చేసింది, తిరుపతిలో చేసింది. ఇక అక్కడి నుండి మన కనబడకుండా పోయింది.